Hello friends, welcome to History Mystery Channel. నల్లటి పాలిచ్చే జంతువు ఏదో తెలుసా? ఈ పాలు తాగితే ఆ రోగాలన్నీ పరార్. భూమిపై ఉన్న అనంతమైన జీవజాలంలో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆ లక్షణాలే వాటిని ఇతర జంతువుల నుంచి వేరు చేస్తాయి. సాధారణంగా ఏ జంతువు పాలు అయినా తెల్లని రంగులో ఉంటాయి. కానీ ఒక జంతువు పాలు మాత్రం నలుపు రంగులో ఉంటాయి. అది ఏదో కాదు, నల్లని ఖడ్గమృగం, బ్రాక్ భైనోసస్. దీని పాలు డీప్ బ్రౌన్ నుంచి నల్లని రంగులో ఉంటాయి. చాలా ప్రత్యేకమైన జంతువు. ప్రపంచంలో అంతరించిపోతున్న జంతువుల్లో నల్లని ఖడ్గమృగం ఒకటి. ఇది సబ్సహారన్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉంటుంది. భూమిపై ప్రస్తుతం వీటి సంఖ్య కొన్ని వేలల్లోనే ఉంది. భయంకరమైన కొమ్ములు, భారీ సైజులో ఉండే ఈ జంతువు చాలా ఏకాంతంగా ఉంటుంది. అడవుల్లో వాటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని ఈ మధ్య వేటాడడం ఎక్కువైంది. అయినప్పటికీ పరిశోధకులు దాని పాలు సహా బయాలజీని స్టడీ చేయగలిగారు. బ్లాక్ మిల్క్కు కారణం ఆవులు, మేకలు సహా ఇతర క్షీరదాల తరహాలో కాకుండా నల్లని ఖడ్గమృగాల బ్రాక్ భైనోసస్ పాలు నలుపు, ఒక్కోసారి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. అధిక కొవ్వులే రంగులో మార్పునకు కారణం. ఇవి కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటాయి. మందంగా, ఫైబర్ అధికంగా ఉండే మొక్కలు, చెట్లే వీటి ఆహారం. డైజెషన్ సమయంలో వీటిలో ఉండే పిగ్మెంట్లు పాలల్లో కలిసి అలా రంగు మారుతుంది. దీనివల్లే నల్లని ఖడ్గమృగాలు ఇతర జంతువులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. నల్లని ఖడ్గమృగాల బ్రాక్ భైనోసస్ పాల రంగు కేవలం అధ్యయన ఆసక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే. వాటి పిల్లల ఎదుగుదలకు ఈ పాలు ఎంతో కీలకం. పిల్ల రైనోలు వేగంగా పెరగడానికి వాటి పాలల్లో ఉండే హై ఫ్యాట్ కంటెంట్ చాలా కీలకం. పిల్ల రైనోల బరువు 50 నుంచి 60 కిలోల వరకు ఉంటుంది. తొలి 18 నెలలు అవి పూర్తిగా తల్లి పాలపైనే ఆధారపడతాయి. పాలల్లో ఉండే అధిక ఫ్యాట్ వల్ల పిల్లలు కావాల్సిన శరీర పుష్టిని సంతరించుకుంటాయి. తద్వారా అడవుల్లో తిరిగేందుకు వీలుగా తయారవుతాయి. అందుకే పిల్ల రైనోల జీవనానికి ఈ బ్లాక్ మిల్క్ చాలా అవసరం. బ్లాక్ రైనోల బ్రాక్ భైనోసస్ మిల్క్పై పరిశోధన రీసెర్చర్లకు చాలా కీలకంగా మారింది. అయితే వాటి శాంపిల్స్ను కలెక్ట్ చేయడం మాత్రం అంత సులభం కాదు. ఈ రైనోలు ఎక్కడ ఉంటాయో గుర్తించడం చాలా కష్టం. ఇవి చాలా ఏకాంతమైన ప్రదేశాల్లో జీవిస్తుంటాయి. పైగా వాటి అగ్రెసివ్ నేచర్ వల్ల దగ్గరకు వెళ్లడం అంత ఈజీ కాదు. దీంతో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, జూ వంటి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో వాటి పాలపై రీసెర్చ్ చేశారు. తద్వారా పాలల్లో ఉండే పోషకాలు, వాటి కాంపోజిషన్ను గుర్తించారు. బ్లాక్ రైనోలను సంరక్షించాలంటే వాటి ఆహారం, కావాల్సిన పోషకాలు, సంతానోత్పత్తి వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇప్పటికే అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న ఇది వేట, నివసించేందుకు అనువైన ప్రాంతాలు లేకపోవడం వంటి అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వాటి బయాలజీ గురించి తెలిసే ప్రతి ఇన్ఫర్మేషన్ సంరక్షణకు ఎంతో అవసరం. ఈ పాల వల్ల మాత్రమే వాటి పిల్లలు బలంగా తయారవుతాయని తెలిసిన నేపథ్యంలో ఆ దిశగా సంరక్షణ వ్యూహాలు రచించేందుకు అవకాశం ఉంటుంది. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.